రైట్ నీలిమా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈ రోజు మధ్యంతర బెయిల్ కి సంబంధించి కూడా ఈ రోజు కోర్టులో హియరింగ్ కి రాబోతోంది. సో పూర్తిగా కూడా తన ఆరోగ్య సమస్యలు కావచ్చు, తన కుమారుడి చదువుకు సంబంధించి కూడా ముందు నుంచి అభ్యర్థన వ్యక్తం చేస్తున్నటువంటి కవితకు ప్రతిసారి కూడా కోర్టు నుంచి చుక్కెదురైతుందని చెప్పొచ్చు. రైట్ చూద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఇక కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంలో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తీహార్ జైల్లో ఉండగానే ఈ నెల 11న అరెస్ట్ చేసింది. ఇక ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలు రాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు కూడా వినిపించింది. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న, సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుంది అని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కవిత విజ్ఞప్తి చేశారు. ఈ 2 బెయిల్ పిటిషన్లపై ఇవాళే విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరగనుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ, కవిత బెయిల్ పిటిషన్ పైన సిబిఐ ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరగబోతుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్ల పైన నేడు మధ్యాహ్నం 2 గంటలకు న్యాయమూర్తి కావేరి బవేజా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగబోతుంది. ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. 10 రోజుల కస్టడీ తర్వాత మార్చి 26న జ్యుడిషియల్ రిమాండ్ ను కోర్టు విధించింది. ఆ తర్వాత తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఈ నెల 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. 2 రోజుల సిబిఐ కస్టడీ తర్వాత ఈ నెల 23 వరకు కూడా కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ ను విధించింది. ఈడీ సిబిఐ కేసులో ఈ నెల 23 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లోనే కవిత ఉండబోతున్నారు. ఈ 2 దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి కేసుల్లో 2 వేర్వేరు బెయిల్ పిటిషన్లు కవిత దాఖలు చేస్తున్నారు. కవిత దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్లపై ఈడీ సిబిఐలకు ఇప్పటికే సిబిఐ ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఈ 2 పిటిషన్ల పైన ఈ రోజు విచారణకు రాబోతుంది. ఇలా మీరు చెప్పినట్లుగా మధ్యంతర బెయిల్ ను నిరాకరించారు. తన కొడుకు పరీక్షల నిమిత్తం అడిగినప్పుడు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తూ కొన్ని ఘాటైన వ్యాఖ్యల్ని న్యాయమూర్తి కావేరి బవేజా చెప్పారు. కవిత సమాజంలో కొంత ప్రభావితం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నారు. అంతేకాకుండా సాక్షులను తారుమారు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వడం కుదరదని కూడా స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ బెయిల్ పిటిషన్ల పైన ప్రత్యేక న్యాయస్థానం ఏం చెప్తుందని కూడా చూడాలి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నీలిమ, థ్యాంక్ యూ కృష్ణ.